లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. కడియం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. రూ.1,85,00,000తో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కడియం మండలం కడియపులంక గ్రామం జాతీయ రహదారి కాల్వగట్టు నుంచి ఏటిగట్టు వరకు రూ.1,85,00,000తో నూతనంగా నిర్మించబోయే 1 కిలోమీటరు నిడివి గల నూతన రహదారిని మంత్రి కందుల దుర్గేష్ స్థానిక శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతలు ప్రభుత్వం అనేందుకు ఇది ఒక చక్కని ఉదాహరణని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు మంచిగా రూపుదిద్దుకుంటున్నా అన్నారు. గత ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డు నిర్మాణాన్ని చేపట్టకపోవడం వలన అనేక వాహనాలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. తదుపరి నిధులు రాగానే పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణ అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి టూరిజం నుండి నిధులను కూడా అందించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నేడు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముందుకు వెళుతుందన్నారు. ఈరోజు ఏటిగట్టు నుంచి నేషనల్ హైవే వరకు రూ.1,85,00,000తో నూతన సిసి రహదారికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఈరోజు బొమ్మూరులో రూ.1,50,00,000తో వివిధ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. దోసాలమ్మ రహదారిని కూడా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఆర్థికపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సకాలంలో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జూన్ నెల నాటికి ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం, రైతుబంధు కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. కడియం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కందులు దుర్గేష్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె. రమేష్, పంచాయతీరాజ్ డి.ఏ. రవి, సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, వైఎస్ ఎంపీపీ వెలుగుబంటి రఘురాం, స్థానిక నాయకులు మార్గాని సత్యనారాయణ, గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, పుల్లా రామారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పైన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మొత్తం రాష్ట్రాన్ని అందమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసే విషయంలో చేస్తున్న కృషి ఇవాళ ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. అందుకే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇప్పుడే బుచ్చి చౌదరి గారు చెప్పారు, ఒక 1,50,00,000 వ్యయంతో ఏ శిలాఫలకాలు వాటి జోలికి పోకుండా రోడ్లకి కొబ్బరికాయలు కొట్టేవారైనటువంటి వాడు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పడానికి అలాగే రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిధుల్ని అందరికీ సమకూర్చడం జరిగింది. దాని ద్వారా రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారవుతున్నాయి. మరో పక్కన పాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్బి రోడ్లు అన్నింటినీ కూడా ఇప్పటివరకు 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం అందులో మనుషులు పడి చనిపోయినా, కార్లు ఇరిగిపోయినా, ఏం జరిగినా కూడా పట్టించుకున్నట్టు ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం పాట్ హోల్ ఫిల్లింగ్ చేస్తూ ముందు రిపేర్లు చేస్తా ఉన్నాం. త్వరలో నిధులు వచ్చిన తర్వాత కొత్త రోడ్లు వేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. టూరిజంకు సంబంధించినటువంటి నిధుల్లోంచి
ఇక్కడ ఈ రోడ్డుకి శాంక్షన్ చేయడం, తద్వారా చాలా కాలంగా ఇక్కడ రైతు కూలీలు గాని లేకపోతే నర్సరీలో పనిచేసేటువంటి వ్యక్తులు గాని కోరుకుంటున్నటువంటి రోడ్డు ఇది. దీని ద్వారా అందరికీ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.